అందరికీ నమస్కారం అండి. జీవితంలో అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. మనకేర్పడిన ప్రతి సమస్యకు కూడా ఏ పరిహారం చేస్తే ఆ సమస్య నుంచి బయటపడవచ్చో వాస్తు శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఈ పరిహారాలను మనం జాగ్రత్తగా చేసినట్లయితే ఎలాంటి సమస్య నుంచైనా కూడా మనకు విముక్తి లభిస్తుంది. జీవితంలో ఏర్పడిన సమస్యలను తొలగించుకోవటానికి మందార పూలతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా మందార పూలతో ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సాధారణంగా లక్ష్మీ అమ్మవారిని పూజ చేసేటప్పుడు ఎర్రని పువ్వులు ఉపయోగిస్తారు. ముఖ్యంగా లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఎర్రని పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎర్రని పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. శుక్రవారం రోజు లక్ష్మీదేవి చిత్రపటానికి ఒక్క మందార పువ్వు సమర్పిస్తే చాలు, మీ ఇంట్లో ధన ప్రవాహము విపరీతంగా పెరిగిపోతుంది. వాస్తు ప్రకారము ఇంట్లో మందార మొక్క ఉన్నట్లయితే చాలా మంచిది. మందార పూల మొక్క ఇంట్లో ఉండటము లక్ష్మీప్రదం కూడా. ఈ మొక్క వల్ల ఇంట్లో ఎలాంటి ఆర్థిక సంక్షోభాలు రావని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. ఇంట్లో మందార మొక్క ఉన్నట్లయితే జాతకంలో సూర్యుడి యొక్క స్థితి బలోపేతం అవుతుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కూడా దొరుకుతుంది. మందార మొక్క ఉన్న ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించలేవు. ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారైనా సరే ఇంట్లో మందార మొక్క పెంచుకొని ప్రతిరోజు సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పించేటప్పుడు మందార పువ్వును కూడా సమర్పించుకోవాలి. ఇలా గనక చేసినట్లయితే మీ ఉద్యోగంలో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళటం జరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి మీరు డబ్బు పెట్టుకునే ప్రదేశంలో మందార పువ్వును పెట్టాలి. ఈ మందార పువ్వులు పెట్టే ముందు ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ పరిహారం చేయటం వలన మీకు ఏర్పడిన డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మందార పువ్వును లక్ష్మీదేవికి సమర్పించినట్లయితే మీ ఇంట్లో పేదరికం అనేది రానే రాదు. శుక్రవారం రోజు మీ ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఎరుపు మందార పువ్వును సమర్పించి ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని పఠించాలి. పూజ పూర్తయిన తర్వాత ఒక చిన్న బెల్లం మొక్కను నైవేద్యంగా పెట్టాలి. ఇలా గనక చేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది. ఇలా కనీసము 11 శుక్రవారాలు చేసినట్లయితే మీ ఇంట్లో ఊహించని డబ్బు వస్తుంది. జీవితంలో ఇక దేనికి కూడా లోటు ఉండదు. పూజ చేసేటప్పుడు పువ్వులకు చాలా ప్రముఖమైన పాత్ర ఉంది. పూలు లేకుండా పూజ చేయటం అనేది పూర్తే కాదు. దేవతలను పూలతో అలంకరిస్తే జీవితంలో ఐశ్వర్యం వస్తుందని భక్తులు భావిస్తుంటారు. మనము పూజకు ఉపయోగించే పూలలో మందార పువ్వు ఒకటి. అమ్మవారి పూజలో మందార పువ్వును సమర్పించినట్లయితే ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవం చేస్తూ ఉంటుంది. ధనవంతులు కావాలి అనే కోరికున్నవారు శుక్రవారం రోజు ఆకుపచ్చ రంగులో ఉన్న 5 యాలకులను తీసుకొని పర్సులో పెట్టుకోవాలి. ప్రతి 2-3 రోజులకు ఒకసారి ఈ యాలకులను మారుస్తూ ఉండాలి. యాలకులతో పాటు మందార పువ్వును కూడా పెట్టుకోవాలి. ఆకుపచ్చ యాలకులు అలాగే మందార పువ్వు ధనాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటాయి. ఇలా చేయటం వల్ల మీ పర్సులో ఎప్పుడూ కూడా డబ్బు స్థిరంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఒక కలశం తీసుకొని దాంట్లో నీళ్లు పోసి పసుపు, కుంకుమ, మందార పువ్వు, ₹1 నాణెం వేయాలి. తరువాత ఈ కలశాన్ని ఈశాన్య మూలలో పెట్టాలి. ఇలా చేయటం వల్ల క్రమంగా మీకు ఏర్పడిన దరిద్రము తొలగిపోతుంది. మంగళవారం రోజు కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసి ఆంజనేయ స్వామికి కొబ్బరికాయ సమర్పించాలి. ఈ పరిహారం చేసినట్లయితే మీకు ఏర్పడిన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. కొంతమంది ఏ పని చేపట్టినా ఎప్పుడూ అపజయాలే ఎదురవుతూ ఉంటాయి. అసలు కలిసి రాదు. చేపట్టిన పనుల్లో విజయం సాధించాలి అంటే ఆదివారం రోజు ఏదైనా సరస్సు దగ్గరకు వెళ్ళి చేపలకు ఆహారం పెట్టాలి. చేపలకు ఆహారం తినిపించినట్లయితే జాతకంలో సూర్యగ్రహము బలపడుతుంది. దీనితో ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. ప్రతి శుక్రవారము పూజా గదిలో దీపం వెలిగించటం వలన ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. తులసి చెట్టు ఎక్కడుంటే లక్ష్మీ అమ్మవారు అక్కడే ఉంటుందని చెప్తుంటారు. ప్రతిరోజు తులసి చెట్టు ముందు దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ప్రతి శుక్రవారము లక్ష్మీదేవికి మందార పువ్వులను సమర్పించి వాటితో పాటు పంచదారతో తయారు చేసిన మిఠాయి కూడా సమర్పించినట్లయితే డబ్బుకు ఆహారానికి ఇంట్లో ఎలాంటి కొదవ ఉండదు. ప్రతి శుక్రవారము ఇల్లు తుడుచుకునే నీటిలో కొద్దిగా రాళ్ళుప్పు వేసి ఇల్లు తుడుచుకున్నట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది.
పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నట్లయితే లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది. ఆదివారం తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత ఒక చెంబులో నీళ్లు తీసుకొని అందులో మందార పువ్వు వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం వాసుదేవాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా గనక చేసినట్లయితే జాతకములో గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. అయితే అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఆ నీళ్లు కాళ్ళ మీద పడకుండా చూసుకోవాలి. ఈ వీడియోలో చెప్పిన విధంగా మందార పూలతో పరిహారాలు చేసినట్లయితే మీకు ఏర్పడిన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.